ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా తిరుగుతూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారం చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది. ఆ మాటలతో ఆ ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది. చీచీ, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలకి అని కసురుకుంది. దాంతో ఎలుకకు కోపం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉండవు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్ప జీవితం నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటుకే తిరగసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగులు పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నా మిత్రులను తీసుకువచ్చి నీకు బంధం విముక్తి కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలు తీసుకువచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటుకి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకలతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకుని సరదాగా అడవి అంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వల తాళ్ళను కొరికేసి ఏనుగును రక్షిస్తూ ఉండేది.